దేవునూరి రవీందర్ అడ్వకేట్గా కొనసాగుతూ ఉన్నారు. ఆయన గతంలో కేసీఆర్ గారికి పర్సనల్ సెక్రటరీగా, హరీష్ రావు గారికి వ్యక్తిగత సహాయకులుగా, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి బయలుదేరుతా ఉన్నారు. వేరే పార్టీ అయితే టికెట్ ఇవ్వాలని అంటుంది. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీజేపీ నుండి అంజిరెడ్డిని ప్రకటించింది. మీకు పోటీదారులు ఇద్దరు మేజర్గా వీళ్ళిద్దరే కనబడుతున్నారు. ఇంకొకటి హరికృష్ణ అని చెప్పి కూడా చూడండి, నరేందర్ రెడ్డి గారు లెక్చరర్స్ కు కూడా సరైన వేతనాలు ఇవ్వలేదని నాను కూడా నా దృష్టికి వచ్చి నరేందర్ రెడ్డి వాళ్ళ అంజిరెడ్డి అతను ఒక బిజినెస్ మ్యాన్. ఆయన పటాన్ చెరువు ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైండు. హరికృష్ణ అనే అతను వాళ్ళు అధికంగా సంపాదించి ఏదో చేస్తామని ఇళ్ళకి వస్తారు, కానీ వారు ప్రజా సేవలో ఎన్నడూ లేరు. ఫ్లెక్సీలు, అడ్వర్టైజ్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడం, ఫ్లెక్సీలను చూసి ఓట్లు వేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదండి. మరి నేను ఇందాకనే చూసిన మీరు వచ్చిన కారేమో డిజైర్. మీరు మీ దగ్గర మీరు అంత డబ్బు ఉందా? మరి అడ్వకేట్గా మంచిగా సంపాదించుకుంటున్నారా? సిద్దిపేటలో నాకు సొంత ఇల్లు లేదు, కాకపోతే నాకు 10,000 పైన కేసు ఉంది. కరపత్రం సాక్షిగా నేను ఇచ్చిన హామీల కోసం నేను కొట్లాడతానని ఈ ఫైర్ టీవీ సాక్షిగా ఫైర్ టీవీ ముందు నేను హామీ ఇస్తున్నానండి. మిమ్మల్ని గెలిపిస్తే ఈ 20 హామీలను నిజంగా నెరవేర్చగలుగుతారా? దీని మీద సరైన గెలుపు ఖాయం అనుకుంటున్నారా? నాకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తారని నేను ఆశిస్తున్నాను. హరీష్ రావు గారికి చేదోడు వాదడుగా ఉంది.